శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల మాస ఫలాల్లో భాగంగా కుంభరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి కాస్త పరిశీలిద్దాం. కుంభరాశి అనగానే మనం కాస్త గమనించినట్లయితే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కుంభరాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే కుంభంలో శని, ద్వితీయంలో శుక్ర రాహువులు, వృషభంలో గురుడు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, మకరంలో రవి బుధులు వ్యయ స్థానంలో సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించి చూసినట్లయితే కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంది. ఈ మాసం ఎన్నో రకాలైనటువంటి అంశాల్లో ఎన్నో విధాలుగా ఎన్నో రకాలైన రంగాల వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అటువంటి మంచి గ్రహస్థితి అనేటువంటిది నడుస్తోంది. కాకపోతే 1-2 విషయాలు మాత్రం కుంభరాశి వాళ్ళు ఈ మాసం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అవి ఏంటనేటువంటిది మీకు చివరిలో చెప్తాను. అవి కాస్త గమనించి ఆ జాగ్రత్తలు పాటించేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు. అలాగే కొన్ని రెమెడీస్ కనుక చేసుకునేటట్లయితే ఏ రెమెడీ చేసుకుంటే ఈ మాసం వచ్చేటువంటి విషయాల్లో మీ జీవితంలో సంభవించేటువంటి సంఘటనల్లో మంచి పాజిటివ్గా అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకుంటారు. ఇటువంటి అనేక విషయాల గురించి మీకు ఇప్పుడు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట ఈ కుంభరాశి వారికి ఈ జన్మ శని, ఏలినాటి శనిలో జన్మ శని అనేటువంటిది దాదాపుగా అయిపోవచ్చింది. అంటే 2వ స్థానంలోకి శని ప్రవేశం అనేటువంటిది జరుగుతుంది. ఈ జరిగే ముందు కొన్ని రకాలైనటువంటి మార్పులు సంభవిస్తాయి. ఏ రకమైన మార్పులు సంభవిస్తాయి అంటే కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా అధిక భాగం కుంభరాశిలో ఉండేటువంటి ప్రజలకి గత 5 సంవత్సరాలుగా సుమారుగా వీళ్ళకి ఏం జరుగుతోంది మనం కాస్త జాగ్రత్తగా గమనిస్తే ప్రతి పనిలోనూ ఆటంకాలు, అనారోగ్య సూచనలు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా బాగా బాధపెట్టిన సందర్భం ఉంది. కానీ ఈ మాసం నుంచి ప్రత్యేకత ఏమిటంటే ఒక్కొక్క సమస్య దానంతట అదే చిక్కుముడి విడిపోయినట్లుగా విడిపోవటం అనేటువంటిది జరుగుతుంది. అలాగే మబ్బులు కమ్మిన చంద్రుడు కనపడకుండా అమావాస్యలాగా అయిపోయినటువంటి ఆకాశం కాస్త ఒక్కసారి ఆ మబ్బులన్నీ కూడా తొలగిపోతే చక్కటి పూర్ణ చంద్ర దర్శనం జరిగినప్పుడు ఎంత ప్రశాంతమైనటువంటి పరిస్థితులు వస్తాయో అటువంటి ప్రశాంతమైనటువంటి పరిస్థితులు మీ జీవితంలోకి రాబోతున్నాయి. దానికి ఈ మాసమే మొట్టమొదటి మాసం అని చెప్పవచ్చు. ఇటువంటి శుభ పరిణామాలు కుంభరాశి వారికి రాబోతున్నాయి. ఇక కుంభరాశిలో ఉన్నటువంటి విద్యార్థుల విషయాన్ని గమనిస్తే విద్యాయోగం చాలా బాగుంది. టాప్ ర్యాంకులో పాస్ అవుతారని చెప్పొచ్చు. ఇక ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే ప్రభుత్వ రంగం కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఎక్కడ ఉద్యోగస్తులైనా సరే మీకు చక్కటి గుర్తింపు లభిస్తుంది. మీ శ్రమకు తగినటువంటి ఫలితం అనేటువంటిది తప్పకుండా వస్తుంది. ఇక వ్యాపారస్తుల విషయాన్ని గమనించినట్లయితే మీ వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. కాకపోతే ఏంటంటే ఎక్కువ శాతం ఆ లాభాలని మరలా ఏదన్నా పెట్టుబడి రూపంలో పెట్టవలసిన పరిస్థితి వస్తుంది. అంటే మీరు వచ్చిన లాభాలని తీసుకుని ఎంజాయ్ చేయడానికి ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటే ఈ కుంభరాశి వ్యాపారస్తులందరూ చిన్న వ్యాపారస్తులు కావచ్చు, పెద్ద వ్యాపారస్తులు కావచ్చు, ఏ రకమైన వ్యాపారం చేసేవాళ్ళైనా సరే ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే వచ్చిన డబ్బుని వచ్చినట్లుగా పెడితే ఈ వ్యాపారంలో అభివృద్ధి కోసం పెట్టండి. లేకపోతే దాన్ని తీసుకెళ్ళి ఏదన్నా ఆ డబ్బు పెరిగే విధానాల్లో పెరిగే మార్గాల్లో పెట్టండి. అంతేగాని తీసుకొచ్చి ఒక 6 నెలలు ఇంట్లో ఉంచుదామని కానీ లేదా వేగ్గా అకౌంట్లో ఉంచుదామని కానీ ప్రయత్నం చేయవద్దు. ఇది చాలా ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోదగినటువంటి అంశం. ఒకవేళ ఏమీ చేయలేకపోతే గోల్డ్ కొనుగోలు చేసుకోండి. అంతేకాని అకౌంట్లో కానీ ఇంట్లో విడిగా కానీ ధనాన్ని ఉంచవద్దు. ఉంచితే మీకు తెలియకుండానే ఈ నెలాఖరు అయ్యేటప్పటికీ ఆల్మోస్ట్ దాంట్లో సగం పైన అయిపోతుంది. కాబట్టి ఇది ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇకపోతే ఈ మాసం కుంభరాశి వాళ్ళకి పుణ్యక్షేత్ర సందర్శన అనేటువంటిది ఉంది. చక్కగా మంచి పుణ్యక్షేత్రాలని బంధుమిత్రులతో కలిసి చూడటం అనేటువంటిది జరుగుతుంది. విందు వినోద కాలక్షేపాలు చేసేటువంటి కుటుంబ సభ్యుల్ని చాలు ఇప్పటికి చేసిందే చాలా ఎక్కువ అని సున్నితంగా మందలించటం కూడా జరుగుతుంది. అలాగే సంతానం విషయంలో కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ దూకుడు ప్రదర్శించవద్దని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా నచ్చజెప్పవలసిన పరిస్థితి ఉంటుంది. ఈ విషయంలో మీరు సక్సెస్ అవుతారు. ఇది ముఖ్యంగా చెప్పదగినటువంటి అంశం. ఇక కుంభరాశి వారికి జీవిత భాగస్వామితో కొన్ని సందర్భాల్లో మాత్రం కాస్త భేదాభిప్రాయాలు వచ్చే మాట వాస్తవమే. కానీ
ఈ విషయంలో మీరే తగ్గటం మంచిది. ఒకవేళ తగ్గకపోతే మీకున్నటువంటి ఏలినాటి శని జన్మశని ప్రభావ రీత్యా మరింత ఎక్కువగా మానసికంగా ఆందోళన పడవలసిన పరిస్థితులు ఉంటాయి కనుక ఒక గొడవ రాగానే తప్పు ఎవరిదనేది పక్కన పెట్టి కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా జీవిత భాగస్వామితో మాత్రం కాంప్రమైజ్ అవ్వటం అనేటువంటిది, రాజీ పట్టడం అనేటువంటిది, గొడవని పెద్దది కాకుండా చూసుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. అన్నీ ఉన్నాయి, అంతా బాగుంటుంది, మంచి భోగభాగ్యాలు అనుభవించే పరిస్థితి ఉంది, నూతనంగా గృహ వాహనాలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా ఉన్నాయి. అలాగే ఈ కొనుగోలు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఇవన్నీ బాగున్నాయి. కానీ ఒకవేళ స్థిర చరాస్తులు కొనేటువంటి పరిస్థితి ఉంటే మీ పేరు మీద కంటే మీ జీవిత భాగస్వామి పేరు మీద ఈ మాసం బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీరు ఈ మాసంలో ఏదైనా స్థిర చరాస్తులు కొంటే మీ జీవిత భాగస్వామి పేరు మీద పెట్టండి. అలాగే మరి ముఖ్యంగా ఈ మాసంలో కూడా మొదటి 15 రోజుల కంటే రెండవ 15 రోజులు కొంచెం బాగున్నాయి. అయితే ఇక్కడ ఈ మొదటి 15 రోజుల్లో మీకు ఆర్థికపరమైన అంశాల్లో కొద్దిగా టెన్షన్ ఉంటుంది. కానీ రెండవ 15 రోజుల్లో కొద్ది మందికి వచ్చేటువంటి ఒక ఇబ్బంది ఏంటో నేను చెప్తాను. అదేమిటంటే మీకు తండ్రి గారి రీత్యా కానీ, కడుపును పుట్టిన కొడుకుల రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ కొంత ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం పీక్స్కి వెళ్ళిపోతుంది. అంటే తారాస్థాయికి చేరుకుంటుంది. చేరుకున్న తర్వాత కొద్ది మందికి ముఖ్యంగా ఈ కుంభరాశిలో ఏలినాటి శని జన్మశని జరుగుతూ శని మహర్దశ, అలాగే ఈ రాహు మహర్దశ లేదా నీచబట్టిన గ్రహ దశాంతర దశలు జరిగేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కొంత తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొద్దిమందికి మాత్రం, అందరికీ అని కాదు, కొంత తండ్రి గారికి గండకాలం, కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అవి పూర్తిగా చెప్పడం అనవసరం కనుక ఒక మాట చెప్పి వదిలేస్తున్నాను. కనుక కొంచెం వారి విషయంలో, ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి. ఒక రకంగా ఈ మాసం అంతా గండకాలం కిందే చెప్పవచ్చు. ముఖ్యంగా ఎవరికి గండకాలం? ఈ జాతకుడి యొక్క తండ్రికి లేదా తండ్రి వరసైనటువంటి వాళ్ళకి గండకాలం అని చెప్పవచ్చు. ఇకపోతే మీరు ఏం మాట్లాడినా ఏం చేసినా మీ మాటే శాసనంగా మారేటువంటి రోజులు మీకు వచ్చేసాయి. గతంలో మీరు ఇటు చెప్తుంటే జనం అందరూ అటు పక్కకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే మీరు ఇటు చెబుతుంటే వినిపించుకోకుండా, లెక్క కూడా చేయకుండా వెళ్ళేటువంటి పరిస్థితుల నుంచి మీ మాటే శాసనంగా మారబోతోంది. ఈ విషయంలో మీరు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. మీరు ఏం చెప్పినా కూడా శాసించి చెప్పేటువంటి రోజులు ఈ మాసం నుంచే మీకు ప్రారంభమవుతున్నాయి. ఇక మరి ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు చెప్తానన్నాను ఇందాక. అవేంటంటే వాటిల్లో మొట్టమొదటిది, బిడ్డల్ని కంటాం కానీ వాళ్ళ రాతల్ని కనలేము. అంటే మనం సంతానం కలిగిన తర్వాత వాళ్ళకి కావాల్సినవి అమర్చటం, వాళ్ళకి విద్యాబుద్ధులు చెప్పించటం, వివాహాది క్రతువులు జరిపించటం వరకే మనం చేయగలం. కానీ వాళ్ళు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, ఇలాగే వాళ్ళ జీవితం వెళ్ళాలి అనేటువంటి ఆలోచనని అర్జెంటుగా మర్చిపోండి. ఇది జరగదు. మనం అనుకున్నది వేరు. వాళ్ళ జాతకంలో ఆ యోగ్యత ఉంటేనే వాళ్ళ ఆ స్థితికి వెళ్ళగలుగుతారు. అనవసరంగా మీరు ఈ విషయంలో కుటుంబపరమైనటువంటి అంశాల్లో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో మానసిక ఆందోళనని కొని తెచ్చుకోవద్దు. కారణం ఏంటంటే మీరు ఈ మాసం ఎంత బాగున్నప్పటికీ కూడా అధిక శ్రమ, అతిగా నిద్రలేమి, అంటే నిద్ర పట్టకుండా ఉండటం, అలాగే అకాలంగా భోజనం చేయటం, అంటే భోజనం సకాలంలో చేయలేకపోవటం, ఇటువంటి అనేక అంశాలు మీకు ఈ మాసం జరగబోతున్నాయి. వీటికి తోడు వాళ్ళ గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి, వాళ్ళ ఆలోచనల గురించి మీరు ఆలోచిస్తూ ఉంటే మీ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. మరి ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ మాసం ఉష్ణ సంబంధమైన సమస్యలు, ఉదర సంబంధమైన సమస్యలు, అలాగే స్కిన్ ఎలర్జీస్, విపరీతంగా హెయిర్ ఫాల్ అవటం, అలాగే ఈ చర్మం కూడా కొంచెం పొట్టుగా రాలిపోవటం, అంటే చర్మ సంబంధమైనటువంటి ఎలర్జీసు, ఇటువంటివి ఎక్కువ వస్తాయి. కుంభరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే గొంతుకు సంబంధించిన సమస్యలు, అంటే థైరాయిడ్ వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే పీసీఓడి ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కనుక ఇటువంటివి రాకుండా ఉండాలంటే ప్రతినిత్యం ధన్వంతరి స్తోత్రాన్ని చదువుకోండి. ఒకవేళ మీకు గనక రాకపోయేటట్లయితే కనీసం సెల్ ఫోన్లో పెట్టుకుని వినండి. అలాగే మృత్యుంజయ మంత్రాన్ని జపించండి, లేదా బ్రాహ్మణ సహకారంతో మృత్యుంజయ మంత్రాన్ని జపం చేయించుకునేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలు పొందగలుగుతారు. ఆరోగ్యపరమైన అంశాల్లో కుంభరాశి వాళ్ళు చక్కటి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందాలంటే ప్రతి సోమవారం నాడు
శివాలయంలో శివుడికి రుద్రాభిషేకం జరిపించండి. ముఖ్యంగా ఈ నెలలో వచ్చేటువంటి అన్ని సోమవారాల్లోనూ రుద్రాభిషేకం జరిపించుకునేటట్లయితే వచ్చేటువంటి కాస్త ఇబ్బందులు కూడా సమూలంగా తొలగిపోతాయి. ఏది ఏమైనప్పటికీ ఓవరాల్గా కుంభరాశి వాళ్ళందరికీ చాలా బాగుంది. సినిమా రంగంలో, టీవీ రంగంలో ఉండేటువంటి కవులు, కళాకారులు వీళ్ళకి అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్స్ వస్తాయి. మీకు తెలియకుండానే మీ పేరు అవార్డు ఫంక్షన్కి రికమెండ్ చేయటం, మీకు తెలియకుండానే అవార్డ్స్ రావటం, ఇటువంటివి మీ అసంకల్పితంగా మీ ప్రయత్నం లేకుండానే ఈ సన్మానాలు అనేటువంటివి మీకు మీ దాకా రావడం అనేటువంటిది జరుగుతుంది. కుంభరాశి రాజకీయ నాయకులకు మాత్రం కొంచెం గడ్డు కాలం అని చెప్పవచ్చు. అంత అనుకూలంగా లేదు. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి బాగుంది. అలాగే మిగిలిన స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళకు కూడా కష్టే ఫలి, ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు ఉంటాయి. ఇక చివరిగా కుంభరాశి వాళ్ళకి చెప్పదగినటువంటి విషయం ఏంటంటే, ప్రతి పనిని ఏ రోజు కూడా వాయిదా వేయకుండా ఏ రోజు పని ఆ రోజే చేయటం అలవాటు చేసుకోండి. ప్రతి పని గురించి ఆలోచన ఎక్కువ, ఆచరణ తక్కువ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని మీరు ప్రయత్నపూర్వకంగా మానుకునేటట్లయితే ఈ మాసం అంతా కూడా మీకు తిరుగులేని విజయాలు వస్తాయి. ఈ విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కనుక నేను చెప్పిన అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకుని తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించి కుంభరాశి వాళ్ళందరూ కూడా అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉంటారని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.